రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి కంకణం కట్టుకుని ముందుకు సాగాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. సూర్యాపేట జిల్లా కోదాడలో ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి నివాసంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ వల్ల పల్ల రాజేశ్వరరెడ్డి బోగస్ బట్లతో గెలిచాడని ఆరోపించారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఉప ఎన్నికలో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ విజయం ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గం నుంచి గెలిచి ఆ తల్లి సోనియా గాంధీ గారికి ఒక కానుకగా పంపిద్దాం. మీ అందరి ఆశయాలను ఆ తల్లి సోనియా గాంధీ ద్వారా ఈ పట్టభద్రుల మేధావి వర్గం అంతా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు ఉందని ఒకసారి నిరూపించుదామని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటా ఉన్న సోదరులారా, మీ అందరికి సంబంధించినటువంటి అన్ని మండలాలు అన్ని బూత్లకు సంబంధించినటువంటి ఓటర్ లిస్టుతో పాటు మిగతా అన్ని ఎక్కడో సిపిఎం సిపిఐ పార్టీలు కూడా వాళ్ళతో కూడా కలిసి పనిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇండియా కూటమిలో భాగంగా ఉండి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని చెప్పి వాళ్ళ లేఖలు విడుదల చేసి వాళ్ళ అధిష్టానం అంతా అంగీకరించింది. కాబట్టి సిపిఎం సిపిఐ పక్ష నాయకులకు అలాగే తెలంగాణ జనసమితికి ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే టీఆర్టీఏతో పాటు కొద్దిసేపటి క్రితమే న్యూ డెమోక్రసీ వాళ్ళు కూడా కాల్ చేశారు సార్. తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే సామేలు మాట్లాడుతూ 2017లో పల్లా రాజేశ్వరరెడ్డి డబ్బు మద్యంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో గెలిచాడని ఆరోపించారు. తీన్మార్ మల్లన్నకు కేసీఆర్ భయపడి 103 రోజుల పాటు ఆయన్ని జైల్లో పెట్టించారని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని బీఆర్ఎస్ పార్టీ కూనీ చేసిందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఎమ్మెల్యే సామేలు. అయినా కూడా ఇవాళ మనం చూసినాం పింగళ దశరథరాం ఎన్కౌంటర్ ఎయిటర్ ఉండే పింగళ దశరథరాం విజయవాడ రిక్షాల పోతున్న కాల్ సభ్యులు నరక సభ్యులు అటువంటి వ్యవస్థలు ఉన్న ఈ మీడియా వ్యవస్థను తాను ఎంత బెదిరించినా మన దగ్గర మనం ఓడిపోయిన పోరాడు కూడా వాళ్ళు కూడా దాడి చేసేది ఆఫీస్ మీద అందరూ కూడా ఎవరు పడితే వాళ్ళు దాడి చేసారు. ప్రశ్నిస్తారా అంటే ప్రశ్నిస్తారు. ఇది ప్రజాస్వామ్యం డెమోక్రసీ. నువ్వు ఎవరు నీకు ఓట్లేసి ఇచ్చిన ప్రభుత్వాన్ని నువ్వు చక్కగా చేయకపోతే ప్రశ్నించే హక్కు కూడా ప్రజలకు ఉంటుంది. ఆ హక్కును కాలు రాస్తానని నేనే కాలం ఏముంది అనుకుంటే కూడా కాచి నీచి మొత్తం ఆలయం చేసిన ఇవాళ ఎక్కడ అక్కడ అయిపోయింది. మళ్ళా వచ్చి మళ్ళా ఎమ్మెల్సీగా నిలబడ్డాడు. కనుక ఇవాళ ఈ కోదాడలో పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా హాజరై మన మంత్రి గారు మరి మన పద్మావతి మేడం గారు వారి నాయకత్వంలో మల్లన్నకు మంచి మెజార్టీ ఇస్తారు. ఎందుకంటే కోదాడలో ఎక్కువ విద్యావంతులు ఉంటారు కాబట్టి, గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ పంతులో దండం పెడుతున్నారు. రిటైర్లో వాళ్ళు ఉంటే మీరే కథ నాయకులు, ముందు వరుసలో మీరే ఉంటారు, రిటైర్ వాళ్ళు మీరే ఉంటారు. పంతులకు ఒక్క మాట చెప్తున్నట్టే మీరు అర్థం చేసుకోవాలి. ఇక అందుకోసం మిత్రులారా, మరి మల్లన్నది 2వ సంఖ్య, దానికి ఎదురుగా తీన్మార్ మల్లన్న జిందాబాద్ రాయదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.